Namaste. Welcome to the second episode of the most effective fat loss methods. ఏకాదశి ఇంకా మిగిలిన తిథుల్లో కూడా దేవుడికి దగ్గరగా ఉండడానికి అంటే మనకి ఉన్న 11,000 దేవతలు ఆర్ మేబీ మోర్ మనం కొలిచే వాళ్ళలో వీళ్ళకి దగ్గరగా ఉండటానికి చేసే ఉపవాసం ఈ ఫాస్టింగ్ మన కల్చర్లోనే ఇంబైబ్ అయిపోవడం అనేది మనకి ఎన్నో జనరేషన్స్కి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చింది అని సైంటిఫిక్గా ఇవాళ ప్రూవ్ చేసి నోబెల్ బహుమతులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే దాన్ని కూడా మనం తీసుకొచ్చి ఇవాళ బోల్డ్ అంత రంగులు హంగులు అద్ది ఇన్ఫ్యాక్ట్ కొద్దిగా వేలామెరికి పోయి మనం రైట్ కేసా రాంగ్ కేసా అనేది కూడా ఆలోచించకుండా ఫాలో అయిపోతున్నాం. ఫాస్టింగ్ అదే మన ఎపిసోడ్. ఫాస్టింగ్ వల్ల మనం బోల్డ్ అంత ఫ్యాట్ లాస్ అవ్వచ్చు, కానీ ఈ ఫ్యాట్ లాస్ గురించి మాట్లాడుకునే ముందు మిగిలిన బెనిఫిట్స్ ఏంటి, వాట్ ఈస్ ద స్మార్ట్ వే టు ఫాస్ట్, అలాగే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కొంచెం వేలామెరిగిపోతున్న విషయాలు ఏంటి అనేది కూడా డిస్కస్ చేసుకుందాం. అయితే ఈ ఫాస్టింగ్ విండోలో ఇంకొక బుజ్జి విండో ప్రతి 90 నిమిషాల నుంచి 120 నిమిషాలు అంటే గంటన్నర నుంచి 2 గంటలకి ప్రతి ఈ 2 గంటలకి ఒక ప్రాసెస్ జరుగుతుంది, ఎంఎంసి అని, మైగ్రేటింగ్ మోటో కాంప్లెక్స్. ఈ ప్రాసెస్లో గట్లో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాని మనకి ఒంట్లోంచి బయటికి మైగ్రేట్ చేయటం జరుగుతుంది. సో మనం ఫాస్ట్ చేసినప్పుడు ఈ పర్టిక్యులర్ కారణం వల్ల, అలాగే మనకి గట్కి మనం ఏదైతే రెస్ట్ ఇస్తామో ఆ రెస్ట్ వల్ల కూడా బోల్డ్ అన్ని ప్రాసెస్ ఈ ఎంఎంసీతో పాటు హీలింగ్ ప్రాసెస్ జరిగి మనకి హార్మోనల్ హెల్త్ రీసెట్ అవటం, ఇంకొంచెం బెటర్ అవటం జరుగుతాయి. దిస్ ఇస్ ద సైన్స్. అయితే మనం ఫ్యాట్ లాస్ అనేది ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆ వెయింగ్ స్కేల్ మీద నెంబర్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంత బ్రహ్మాండమైన ప్రక్రియ ఫాస్టింగ్ని మనం ఆ నెంబర్స్కి కంప్లీట్గా డైల్యూట్ చేసాం. కానీ ఇంత బ్రహ్మాండమైన విషయం జరుగుతుంది బాడీలో. అయితే ఆర్ వి ది రైట్ కేస్ టు ఫాస్ట్? ముందుగా చేయాల్సిన పని మన హెల్త్ అండ్ ఫిట్నెస్ని అసెస్ చేసుకోవటం, ఆరోగ్య పరిస్థితిని వైద్యుడి దగ్గర, ఫిట్నెస్ని మనం ఎవ్రీడే చేసే యాక్టివిటీలో, అలాగే ఒక బేసిక్ వర్కౌట్ చేసినప్పుడు మనకున్న ఎబిలిటీస్, మన పర్ఫార్మెన్స్ లెవెల్స్ని మనం రీచెక్ చేసుకుని అది బేస్ చేసుకుని విల్ హ్యావ్ టు డిసైడ్ వెదర్ టు ఫాస్ట్ ఆర్ నాట్ టు బిగిన్ విత్, చేయాలా వద్దా అనేది. రెండవది 16/8 12/12 అనేది. మూడవ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఫాస్ట్ ఆర్ నాట్ అంటే హూ ఈజ్ నాట్ ద రైట్ కేస్. మీరు ఒకవేళ బాడీ బిల్డింగ్ అథ్లీట్ అనుకోండి, ఈ ఫాస్ట్ వల్ల మజిల్ యొక్క ఫంక్షనాలిటీ ఎక్కువగా డిప్లీట్ అవ్వకపోవచ్చు, బట్ ద బీఫింగ్ అప్ అండ్ బల్కింగ్ అప్ విల్ డెఫినెట్లీ బీ అన్ ఇష్యూ. అండ్ ఫాస్ట్ చేయటం వల్ల, అది ఇంత రెగ్యులర్ ఫాస్ట్ చేయటం వల్ల, సే ఎవ్రీడే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే పేరుతో స్టార్ట్ చేసి రోజు అన్ని గంటలు ఫాస్ట్ చేయటం వల్ల మజిల్ గ్రోత్ అనేది, ఈ బల్కప్ అవటం, బీఫప్ అవటం అనేది 100% జరగదు. సో బై సైన్స్ అండ్ గోయింగ్ బై ద బేసిక్ లాజిక్. సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ యువర్ మజిల్ బిల్డింగ్ వర్కౌట్స్ అండ్ ట్రయింగ్ టు బీఫ్ అప్, యు ఆర్ నాట్ ద రైట్ కేస్ దెన్. సో డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత, మీ ఫిట్నెస్ అసెస్ చేసుకున్న తర్వాత, మీ కేస్ రైట్ అని మీరు నిర్ధారించుకున్న తర్వాత, హౌ టు ఫాస్ట్ సింపుల్ ట్రయల్ అండ్ ఎర్రర్ మీద స్టార్ట్ చేసుకోవాలి. టు బిగిన్ విత్, once in 2 weeks for about the entire 12 hours or 16 hours that you are awake, మీరు వాటర్ ఫాస్ట్ చేయటం. అక్కడ నుంచి వన్స్ ఇన్ అ వీక్ స్టార్ట్ చేయటం, ఏదో ఒక రోజు. అక్కడి నుంచి వీక్లీ 3 times, దెన్ గో విత్
ఎవ్రీ డే 10 hour ఫాస్ట్ ఫస్ట్ డే. సెకండ్ డే గో విత్ ద 12 hour. ఒక 16/8కి రావటానికి ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు మిమ్మల్ని మీరు ఒక మెషిన్ లాగా ట్రీట్ చేసుకోకుండా ఒక డైనమిక్ హ్యూమన్ బీయింగ్ లాగా, అంటే ఇవాళంతా ప్రాపర్గా ఫాస్ట్ అయిపోయింది, నెక్స్ట్ మార్నింగ్కి మనం చేయలేకపోతున్నాం ఫాస్ట్, విపరీతమైన ఆకలో అనీజినెస్, యాంగ్జైటీయో, హంగర్ ప్యాంగ్స్ ఉంటున్నాయి. చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ముందు రోజు వర్ వి స్లీప్ డిప్రైవ్డ్ ఆర్ ఏదన్నా టూ మచ్ యాక్టివిటీ వల్ల మనం సర్టన్ ఆస్పెక్ట్స్ని, అంటే రెస్ట్ఫుల్నెస్ని మనం ఏమన్నా పక్కన పెట్టామా, అండ్ అందువల్ల మనకి ఈ ఫాస్ట్ అవ్వట్లేదు అనేది అది చెక్ చేసుకోకపోతే అనర్థాలు జరుగుతాయి. ఈ ప్రాసెస్కి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని 16/8 అని ఇలాంటి లేబుల్స్ పెట్టకుండా మనం రైట్ కేసా కాదా అనేది సరిగ్గా నిర్ధారించుకుని చేస్తే బ్రహ్మాండమైన ఉపయోగాలు ఉంటాయి. మన 12 వారాల ఆన్లైన్ ప్రోగ్రాంలో కూడా జరిగేది ఇదే. మొదటి రోజు నుంచి వాళ్ళు 12 వారాలు కంప్లీట్ చేసుకునే లోపల లైఫ్ లాంగ్ ఈ ఎంఎంసి ప్రాసెస్ ఆన్ అ డైలీ బేసిస్ వాళ్ళ బాడీలో రీఇన్స్టేట్ అయ్యేటట్టు చూసుకుంటాం. దానివల్లనే ఈ ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్, ఇంచ్ లాస్, ఈ డిఫరెన్సెస్ చూడటం అనేది చాలా పెరిఫరల్ ఆస్పెక్ట్లో ఉంటుంది, చాలా నార్మల్ ఆస్పెక్ట్లో ఉంటుంది. మేజర్ ఆస్పెక్ట్స్ వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ ఫాస్టింగ్ చేయటం వల్ల దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సీబో, స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్. ఇది మేజర్గా మనకి సౌత్ ఏషియన్ విమెన్లో 1 out of 7 విమెన్ని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ ఈ పదాన్ని కూడా మనం చాలా రెగ్యులర్గా వినబోతున్నాం. ఐబిఎస్ గురించి ఎలా వింటున్నామో ఇప్పుడు అంత రెగ్యులర్గా డైజెషన్ ఇష్యూస్ గురించి వింటున్నాం, అంత రెగ్యులర్గా వినబోతున్నాం నెక్స్ట్ వచ్చే 5-7 yearsలో. అయితే కాన్స్టెంట్గా తినటం అండ్ బాడీకి బేసిక్ రెస్ట్ కూడా ఇవ్వకపోవటం వల్ల ఈ బ్యాక్టీరియల్ ఓవర్గ్రోత్ జరగటం, అలాగే దీనివల్ల సిమ్టమేటిక్గా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ కాన్స్టిపేషన్, ఇండైజెషన్, ఐబిఎస్ అండ్ మెటబాలిక్ సిండ్రోమ్ ఇష్యూస్ అన్నీ కూడా ఇక్కడి నుంచి మొదలవుతున్నాయి. సో ఇవి కట్ చేయడం ఎప్పుడైతే జరుగుతుందో వాళ్ళకి ఎప్పటి నుంచో డయాగ్నోజ్ అయ్యాయి, కానీ మెడిసిన్ ఏ వాడినా రీసెట్ కాని ప్రాబ్లమ్స్ ఈ 12 వారాల్లో రీసెట్ చేసుకుంటారు. జస్ట్ ఈ కరెక్షన్ చేసుకోవడం వల్ల. 12 వారాల ప్రోగ్రామ్ జాయిన్ అవ్వమని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఈ బేసిక్ కరెక్షన్స్ రిలేటెడ్ టు ఫాస్టింగ్ ఆర్ యువర్ వర్కౌట్స్ ఇప్పుడు మనం ఇస్తున్న ఫ్రీ వీడియోస్లో మీరు చూసినా కూడా బోల్డ్ అంత డిఫరెన్స్ చూడగలరు. ఫోకస్డ్గా, కాన్షియస్గా ఫాలో అయ్యి డూ లెట్ మీ నో యువర్ రిజల్ట్స్. జస్ట్ ఒక 2 to 3 weeksలో యూ విల్ బీ ఏబుల్ టు ఫిగర్ అవుట్ వాట్ టైమ్, వాట్ ఇంటర్వెల్ వర్క్స్ ఫర్ యూ. అసలు ఫాస్టింగ్ అనేది మీకు పనిచేస్తుందా లేదా అనేది కూడా మీరు ఈజీగా ఫిగర్ అవుట్ చేసుకోగలుగుతారు. మాబోటాళ్ళ అవసరం మీకు ఉండకూడదు. సంథింగ్ యాజ్ ఫండమెంటల్ యాజ్ ఈటింగ్ రైట్ అండ్ స్లీపింగ్ టైట్ అనేది కూడా ఒక ఇష్యూ అయ్యే పరిస్థితికి వచ్చాం మనం. అది మారాలి. థ్యాంక్ యూ. నమస్తే.